మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? ఇంకెవలవ్వా? రేవంత్ సారేనాయే. పేరు గిట్ల మర్చిపోయేవా ఇంత? మళ్ళీ లేనిపోని పీకులాట అని అనేరు. మన రాష్ట్రానికి సీఎం రేవంత్ సారే నడిపియాలి రాష్ట్రాన్ని. ఇంట్లో అనుమానమే లేదు. కానీ రేవంత్ సార్నే నడిపించేది ఎవరు? ఇంకెవరు? చంద్రబాబు సారు. ఆంధ్ర ముఖ్యమంత్రి మన తెలంగాణని వెళ్తుండు. ఆయన ఎట్లా చెప్తే గట్లా ఏం చెయ్యమంటే గది. ఆయ్ గంత మాట అన్నవేందవ్వా? అసలే రేవంత్ సార్కు నీ మీద కోపం ఎక్కువ, గిట్లా డైరెక్ట్ అంటే ఏమన్నా ఉన్నదా అని అనేరు. ఆగుర్రి, మీరు తొందర పడకుర్రి. ఈ మాట నేను అంటలేను, సాక్షాత్తు చెయ్యిపాటి ఎమ్మెల్యే సారు, అసలైన కాంగ్రెస్ లీడరే అంటుండు. ఇక ఎమ్మెల్యే సారే అన్నాక ఇక ఈ మాటకు తిరిగే ఉన్నది మీరే చెప్పురి. అందుకే నేను అంటున్నా, పారి ముచ్చటేం దాచుకుందాం కానీ. పార్టీ ఎమ్మెల్యే ఏం బయట పెట్టిండో చెప్తా గానీ ముందుగా హరీష్ అన్న ఏమన్నాడు వినాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఈయన ప్రజాభవన్కు పిలిచిండి ఈ మధ్యలో, పోయిన సంవత్సరం మీ అందరికి తెలుసు. జూలై 6, 2024 జూలై 6, 2024 నాడు 2 రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకుందామని ప్రజాభవన్కు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించాడు. ఆహ్వానించిన తర్వాత ఆ విభజన హామీల ముసుగులో గోదావరి బనకచెర్ల చీకటి ఒప్పందం ప్రజాభవన్ ఆధారంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య జరిగింది. ఎందుకంటే జూలై 6, 2024 నాడు ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుల మీటింగ్ జరిగింది. ఆ తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయినాయి. రేవంత్ రెడ్డి గారు అదే రోజు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఏమైంది? జూలై 6, 2024 రేవంత్ చంద్రబాబు కలిసిండ్రు. సెప్టెంబర్ 13, 2024 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా కలిసి గోదావరి బనకచెర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చ జెండా ఊపిండు. అన్నడా చంద్రబాబు సారే మనోళ్ళను ఆడిస్తాడని చెప్పిండు కదా. హరీష్ రావుది బీఆర్ఎస్ కాబట్టి గట్లనే అంటాడు. అయినా గట్లెట్లుంటుందని ఇప్పటికి కూడా అనుకునేటోళ్ళు ఉన్నారు. అగో వాళ్ళ కోసమే జడ్చర్ల ఎమ్మెల్యే పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సార్ ఏమంటుండో ఇరుడ్రి అన్న. అందుకోవే ఇక మీ పార్టీలా ఏమైతుందో జర చెప్పు. బంకర్ చెల్లెలు కడుతుంటే నేను ఒక సూచన ఇస్తున్నాను ప్రభుత్వంకి, ఒక ఎమ్మెల్యేగా. మా ఉత్తమన్న లెటర్లు రాస్తున్నారు. ఉత్తమన్న లెటర్లు కాదు, చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ కూడా వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తము నల్ల కనెక్షన్లు కట్ చేయండి, కరెంట్ కనెక్షన్లు కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ₹1 లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచెర్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్రోలు మన మాటలు వినరు. కాబట్టి ఈ పని చేయండి, బంకచెర్ల వారం రోజులు బంద్ అవుతుంది. అది లెక్క. ఈయన బీఆర్ఎస్ లీడర్ కాదు, పార్టీ ఎమ్మెల్యేనే. హరీష్ అన్న ఏమన్నాడో సేమ్ టు సేమ్ అనిరుద్ రెడ్డి సార్ కూడా గదే ముచ్చడి చెప్పిండు. ఈడ కూడా చంద్రబాబు సార్కు బొచ్చడు మంది కోవట్టులున్నారు. చంద్రబాబు సార్తోని సోపతున్నోళ్ళకే పనులన్నీ అవుతున్నాయి. వాళ్ళదే రాజ్యం అని చెప్పుకుంటా బాధపడుతుండు. ఇక చెప్పుని మీరే, పేరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే అయినా నడిపేది చంద్రబాబు సార్ అన్నట్టేనా కాదా? పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నా ఎనుకుండి నడిపేది మాత్రం తెలుగుదేశం పార్టీ అన్నట్టే కదా. ఫస్ట్ సంధి బీఆర్ఎస్ పార్టీ చెప్పేది ఇదే. ఇప్పుడు అసలైన కాంగ్రెస్ లీడర్లు పలుకుతున్న పలుకులు గివ్వే. అంటే ఇప్పుడు ఈ మాటలు విన్నాక నాకు ఒకటే భయం అవుతుందిలా, కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అటు ఇటు చేసి లాస్ట్కు మళ్ళా చంద్రబాబు సార్ చేతుల్లో పెట్టినమా అని కొడుతుంది. కాదు, ఇంకా చంద్రబాబు సార్తో సోపతి ఎందుకోలా మన పాటోలకు? వాళ్ళు చెప్పినట్టు ఎందుకు నాలే? ఎంత రేవంత్ సార్ తెలుగుదేశంలోకి వెళ్ళి అత్తే మాత్రం, తెలుగుదేశం వల్ల చదువుకుంటే మాత్రం ఇంకా వాళ్ళు ఆడుమన్నట్టు ఆడేంది. గిట్లనే గరమైతురు పబ్లిక్.